అందరికీ నమస్కారం. వసంత ఋతువు రాకను, జ్ఞానోదయాన్ని సెలబ్రేట్ చేసుకునే పండుగే వసంత పంచమి. అసలు మాటలు, సంగీతం లేని ప్రపంచం నుంచి మనమిక్కడిదాకా ఎలా వచ్చాం? రండి, ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రపంచంలో మాటలు లేవు, సంగీతం లేదు, అసలు ఏ ఆలోచనలు లేవు. ఎలా ఉంటుందో కదా? వినడానికి వింతగా ఉన్నా సృష్టి మొదట్లో సరిగ్గా ఇలానే ఉండేది. మరి ఆ నిశ్శబ్దం నుంచి జ్ఞానం, శబ్దం ఎలా పుట్టాయి? ఆ కథేంటో ఈరోజు చూద్దాం. వసంత పంచమి ఇది ప్రతి ఏటా మాఘమాసంలో 5వ రోజున వస్తుంది. ఇది వసంత ఋతువుకి స్వాగతం పలుకుతుంది. అయితే అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఇదే రోజు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. అందుకే దీన్ని శ్రీపంచమి అని, సరస్వతీ జయంతి అని కూడా అంటారు. సృష్టి అప్పుడే మొదలైంది, కాని అంతా నిశ్శబ్దం. విశ్వం మొత్తం ఒక పెద్ద శూన్యంలా ఉండిపోయింది. ఎవరికీ మాట్లాడటం రాదు, ఏమీ తెలియదు, కనీసం ఆలోచించే శక్తి కూడా లేదు. అన్నీ నిశ్చలంగా, నిశ్శబ్దంగా, కదలకుండా ఉండిపోయాయి. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే, సాక్షాత్తు దేవతలే మాట్లాడలేకపోయారు. మొత్తం సృష్టి ఒక గాఢమైన నిశ్శబ్దంలో బందీ అయిపోయింది. ఇక దీన్ని బ్రేక్ చేయడానికి, ఈ సృష్టి ముందుకు నడవడానికి ఏదో ఒక దైవిక శక్తి కావాలని అప్పుడే అందరికీ అర్థమైంది. మరి ఆ శక్తి ఎలా వచ్చింది? ఎలా పుట్టింది? మన పురాణాల్లో దీనికి సమాధానంగా సరస్వతీదేవి ఆవిర్భావం గురించి చెప్పే 2 అద్భుతమైన కథలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కథ మనకి దేవీ భాగవతం నుంచి తెలుస్తుంది. దీని ప్రకారం దేవతలంతా తీవ్రంగా తపస్సు చేస్తే ఆకాశంలో ఒక రూపంలేని తెల్లటి కాంతి పుట్టుంది. ఆ కాంతి వచ్చి నేరుగా బ్రహ్మదేవుడి నాలుక మీద వాలింది. అంతే, దేవతలందరికీ మాటలొచ్చాయి, జ్ఞానం కలిగింది. ఆ తర్వాత వాళ్లు మనుషుల కోసం మళ్లీ తపస్సు చేశారు. అప్పుడు అదే కాంతి మాఘ శుక్ల పంచమి రోజున ఒక దివ్యమైన రూపం దాల్చింది. ఆ రూపమే సరస్వతీదేవి. ఇక రెండో కథ బ్రహ్మవైవర్త పురాణం నుంచి. ఈ కథ సృష్టికి శబ్దం ఎలా వచ్చిందో ఇంకాస్త డ్రమాటిక్గా చెప్తుంది. ఈ కథలో ఏమైందంటే, బ్రహ్మదేవుడు తాను చేసిన సృష్టిని చూసి చాలా బాధపడ్డాడు. అంతా నిశ్శబ్దంగా, కదలకుండా ఉంది. అప్పుడు విష్ణువు సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం బ్రహ్మ తన కమండలంలోని నీటిని చల్లగానే ఒక తేజోమయమైన దేవత ఆవిర్భవించింది. ఆమె చేతిలో ఒక వీణ, ఒక పుస్తకం ఉన్నాయి. బ్రహ్మ ఆమెను వీణ వాయించమని అడిగాడు. ఆమె వాయించడం మొదలుపెట్టిందో లేదో, ఆ సంగీతానికి మొత్తం విశ్వానికే ప్రాణం వచ్చింది. నీళ్లలో కదలిక మొదలైంది, గాలిలో స్పందన వచ్చింది, జీవులన్నిటికీ మాటలొచ్చాయి. ఆ ఒక్క మాట, నీ వీణను వాయించు, సృష్టి చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. ఆ శూన్యాన్ని నింపడానికి, ప్రాణంలేని సృష్టిలో జీవం పోయడానికి సంగీతం, శబ్దం ఎంత అవసరమో ఇది మనకు స్పష్టంగా చెప్తుంది. సరే, ఆమె ఎలా ఆవిర్భవించిందో చూశాం కదా. ఇప్పుడు ఆమె పేరు వెనకున్న అర్థమేంటి, ఆమె రూపంలోని ఒక్కో వస్తువు దేనికి సంకేతమో తెలుసుకుందాం. సరస్వతి, ఈ పేరుకు 2 అద్భుతమైన అర్థాలున్నాయి. మొదటిది ప్రవహించేది, అంటే జ్ఞానం ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు, అది నదిలా ప్రవహిస్తూనే ఉండాలి. ఇక రెండో అర్థం తేజోమయమైనది, లేదా కాంతినిచ్చేది, అంటే అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగునిచ్చేది. ఈ 2 అర్థాలు ఆమె తత్వాన్ని ఎంత గొప్పగా వివరిస్తున్నాయో చూడండి. ఆమె రూపాన్ని గమనిస్తే ప్రతీ దానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా ఆమె చేతుల్లో ఏ ఆయుధాలు ఉండవు, ఎందుకంటే ఆమె శాంతిదేవత. ఆమె చేతిలో ఉండే వీణ కళలకు, సంగీతానికి ప్రతీక. పుస్తకం వేదాలకు, సకల జ్ఞానానికి చిహ్నం. తెల్లని పద్మం స్వచ్ఛతను సూచిస్తే జపమాల ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. దీనర్థమేంటంటే, జ్ఞానాన్ని బలంతో కాదు, శాంతితోనే గెలవాలి. సరే, ఇవి పురాణ కథలు. మరి ఇప్పటి కాలంలో ఆమెను ఎందుకు పూజిస్తాం? ఆ పూజలు, సంప్రదాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఆమెకు ఒక వరమిచ్చాడు. అదేంటంటే, భూలోకంలో మానవులు నిన్ను పూజిస్తారు, ముఖ్యంగా వసంత పంచమి రోజున నిన్ను పూజించిన వారికి జ్ఞానం, బుద్ధి సిద్ధిస్తాయి అని. ఆ వరం వల్లే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజించే సంప్రదాయం మనందరికీ వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున ఆమెను 11 పవిత్ర నామాలతో కొలుస్తారు.
ప్రతి పేరు ఆమెలోని ఒక గొప్ప శక్తికి ప్రతీక. ఉదాహరణకు కొన్ని చూద్దాం. భారతి అంటే వాక్కుకు దేవత, వీణావాదిని అంటే వీణను వాయించేది, బుద్ధిధాత్రి అంటే బుద్ధిని ప్రసాదించేది, అలాగే వాగీశ్వరి అంటే మాటకు అధినేత్రి. ఇలా ప్రతి పేరులోనూ ఆమె శక్తి, ఆమె అనుగ్రహం మనకు కనిపిస్తాయి. అయితే సరస్వతీదేవి పూజ కేవలం విద్యార్థులకేనా? అస్సలు కాదు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కళాకారులకు వాళ్ల నైపుణ్యం, సృజనాత్మకత మెరుగుతాయి. ఇక మనందరికీ మంచి వాక్శుద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తాయి. అంటే ఆమె ఆశీస్సులు అందరికీ అవసరమే. వసంత పంచమి రోజు పూజ చేయడం కూడా చాలా సులువు. ఉదయాన్నే స్నానం చేసి తెలుపు లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవాలి. అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి పసుపు పువ్వులు సమర్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు తమ పుస్తకాలని, పెన్నులని, అలాగే కళాకారులు తమ సంగీత వాయిద్యాలని ఆమె ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అందుకే చూడండి, ఈ రోజును అక్షరాభ్యాసం కోసం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అంటే ఒక చిన్నారికి చదువుల ప్రపంచంలోకి అడుగు పెట్టించడానికి, అధికారికంగా వాళ్లకు మొదటి అక్షరం దిద్దించడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు. చివరగా ఈ పండుగ మనకు చెప్పేది ఒకటే: జ్ఞానం మాత్రమే నిజమైన సంపద. డబ్బు, ఆస్తులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం, అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. Thank you for watching. Please subscribe.